ఏమిటమ్మా, ఏమైంది? అక్కడ మీ అమ్మగారు ఉన్నారండి, భయం వస్తుంది. భయపడితే నువ్వు పని మనిషికి కూడా తేలికైపోతావు. ఇది నీ అత్తిల్లు, అడవి కాదు. అత్త మీద ఉండవలసిన గౌరవం గాని భయం కాదు. ప్రొసీడ్. వదినా, అన్నయ్య నిద్ర లేచాడా? లేచారు, పిల్లమంటావా? వద్దు, ఈ పేపర్ అన్నయ్యకిచ్చు. వదినా, అన్నయ్యకు నా ఉద్యోగం గురించి గుర్తు చేయవు, నీకు పుణ్యం ఉంటుంది. నీకు నోరు లేదా వాడిని అడగడానికి? నోరుంది కానీ ధైర్యం లేదు. అన్నయ్య ఇప్పుడు వదిన ప్రాపర్టీ, ఇక్కడ ధైర్యం చేస్తే అక్కడ వినిపిస్తుంది. ఈ జన్మ సాగలయ్యా. నీకు సిగ్గు, లజ్జ, అభిమానం ఏమన్నా ఉన్నాయంట్రా? నాలాంటి ధైర్య జోకులకి అలాంటివి ఉండకూడదమ్మా. ఉద్యోగం కోసం ఎవరికైనా సరే పడాల్సిందే. కాళ్ళు పట్టుకోవడానికి నీకు ఎవరో దొరకలేదంట్రా? నీ కాలు పట్టుకుంటాను, నీకు ఇస్తా ఉద్యోగం. ఉద్యోగం ఇప్పిస్తానని నీ చేత అడ్డమైన పనులు చేయించుకుంటున్నాడే, అలాంటి అడుగు. ఉమా, మా నాన్నగారు టేప్ రికార్డర్ కొనుక్కోవాలని సరదా పడేవారట. మా అమ్మని చేసుకున్న తర్వాత ఆ ఐడియా మానుకున్నారు. ప్రతిరోజు నీకు ఈ లెక్చర్లు తప్ప. నువ్వు వెళ్ళి నా కాఫీ పట్రా. షుగర్ కొంచెం తక్కువ. ఏ షుగర్ కంప్లైంటా? కాఫీ కలుపుతుంది మా ఆవిడ కదరా, అందుకని షుగర్ తక్కువైనా తీగానే ఉంటుంది. ఏం మహారాణి, ఏంటన్ని బద్దలు కొడుతున్నావు? 25 ఏళ్లు కష్టపడి పెంచిన తల్లిని మర్చిపోయేలా చేసి మొగను కొంగును ముడేసుకోవడం తెలుసు. పెళ్లికి ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉండగా గదిలో దూరి తలుపులు మూసుకుని కొలకడం తెలుసు. కాఫీ పెట్టడం మాత్రం రాదు నవనారేమణికి. అంటే నీ ఉద్దేశం ఏమిటి? నీ సాధింపులకు భయపడి వేరే కాపురం పెట్టాలనా? అలాంటి ఉద్దేశం ఏమైనా ఉంటే చెప్పు. 8 గంటల లోపల ఇంకో ఇల్లు తీసుకుని వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారా? ఎందుకు వెళ్ళిపోవు? 8 గంటల్లో పెళ్లి చేసుకున్న వాడిని ఇల్లు చూసుకోవడం నీకు లెక్క. ఇల్లు చూసుకుంటావు, మమ్మల్ని వీధులు పాలు చేస్తావు. మీ నాన్నగారే బతుకుంటే మాకు ఈ దుస్థితి పట్టేదా? పెళ్లికి ఎదిగిన ఆడపిల్ల మనసులోనే కుళ్ళి కుళ్ళి ఏడ్చేదా? అంతా నా తలరాత్రా, నా కర్మరా. మా బతుకులు ఇంతే, నేమింటా కావాల్సిందే. సీత కుమిలిపోతుంది, పెళ్లి కాలేదని కాదే. 19 ఏళ్ల పిల్లకి 49 ఏళ్ల బాలకుమారిని వెతికి తీసుకొచ్చా చూడు, అందుకు. కట్నం లేకుండా చేసుకోవడానికి నా మన్మధుడు దొరకడరా? కట్నం లేకుండా మంచి సంబంధం తీసుకొచ్చి చెల్లాయికి పెళ్లి చేసే బాధ్యత నాదే. చేస్తావయ్యా, ఎందుకు చెయ్యు? నేను వచ్చేలోగా నువ్వు దాన్ని మట్టిపాలు చేస్తావు. మీరందరూ ఏకమై నన్ను పరాయిదాన్ని చేస్తారా? ఒరే, మీకు ఇప్పుడు తల్లి విలువ తెలియడం లేదురా. తెలిసేలా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. చేసి చూపిస్తాను. అమ్మ కిరసనాయిల డబ్బా అగ్గిపెట్టి ఎందుకు తీసుకెళ్తుంది? అమ్మా, 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 తలుపుతీ అమ్మా, 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 ఒరేయ్, 4 రోజుల లోపల సీత పెళ్లి చేయకపోయావో నీ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నా మీద ఒట్టేసి చెప్తున్నాను. అలాగేనమ్మా, నువ్వు కోరుకున్నట్టుగా 4 రోజుల్లో చెల్లాయి పెళ్లి చేసి చూపిస్తాను.